ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తోంది. 10 మంది చేసే పనిని ఏఐ ఒక్కటే కంప్లీట్ చేస్తోంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి సాంకేతికతలతో ప్రతి ఒక్కరూ ఏఐ వైపే అడుగులు వేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదకరంగా మారబోతుంది? ఇదే విషయంపై ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ కో-ఫౌండర్ జాక్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏఐ విషయంలో మనం ఇప్పుడే అప్రమత్తంగా లేకపోతే అది భవిష్యత్తులో భూమిపై ఉన్న మానవాళినే అంతం చేసే అవకాశం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీని నిర్లక్ష్యం చేయడం అంటే కోవిడ్ వంటి భయంకరమైన మహమ్మారిని తేలిగ్గా తీసుకోవడంతో సమానం. ఒకసారి వైరస్ విజృంభిస్తే మనం ఏమీ చేయలేనట్లే ఏఐ పరిధి దాటిపోతే సమాజంలో ఊహించని సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని జాక్ క్లార్క్ తెలిపారు. ప్రస్తుతం ఏఐ మనకు కేవలం సాయం చేసే స్థాయిలోనే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇది మనుషుల ఆలోచన సామర్థ్యం, తెలివితేటల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తిని సొంతం చేసుకోబోతోంది. ఎప్పుడైతే ఒక మిషన్ మనిషి కంటే పవర్ఫుల్గా మారుతుందో అప్పుడు దాన్ని నియంత్రించడం మన చేతుల్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేసే వ్యక్తుల చేతుల్లో పడినా లేదా అది స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరినా తీవ్ర వినాశనానికి దారితీస్తుందని జాక్ క్లార్క్ హెచ్చరించారు. ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసేంత ప్రమాదకరమైన పరిస్థితులను కూడా సృష్టించగలదని క్లార్క్ బాంబు పేల్చారు. ఏఐ వల్ల పనులు సులువవుతున్న మాట నిజమే అయినప్పటికీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా రోబోలు ప్రపంచాన్ని ఏలే రోజులు రాకుండా ఉండాలంటే దీనికొక హద్దుండాలి. మరి ప్రభుత్వాలు, టెక్ సంస్థలు ఇప్పటినుంచే స్పష్టమైన నియంత్రణలు, కఠినమైన రూల్స్ అమలు చేసి ఈ ముప్పును అడ్డుకుంటాయో లేదో చూడాలి.